కాలంగా వెళ్తున్నాను. ముఖ్యంగా నా సతీమణి ఫస్ట్ గ్రేడ్ కోర్స్ అండర్లో అయింది. ఆ తదుపరి శ్రీ గారిది టీవీలో ప్రోగ్రామ్స్ వస్తున్నప్పటి నుంచి కూడా ఫాలో అవుతే స్వస్థన క్రియ ఉన్నది. అది ముఖ్యంగా ఏంటంటే నా విషయానికి వచ్చే ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పటం మూలాన్ని ఎట్లాగా ఎక్కడ నేర్చుకుందాం అనుకున్న తరుణంలో నాకు రాజమండ్రి నూకరాజు గారు వారు సతీమణి రావటం కలవటం చెప్పటం చాలా సంతోషమైంది. నేను బాత్రూంలో ఉండేవారు కలిశారు. వారు చెప్తున్న విషయాలు నేను చెప్పాను, సంతోషం అన్నారు. ఆ విధంగా కార్యక్రమం ప్రారంభమైంది. నేనే కష్టపడేది, పాప వారే కష్టపడ్డారు. చిన్న వ్యక్తులందరినీ కలుసుకుని తీసుకొచ్చి కార్యక్రమం చేశారు. ఎందుకంటే మొట్టమొదటిలో ఉదయం 5 గంటలకంటే చాలా కష్టమేమో అనిపించడానికి చెప్పాలంటే ఏంటంటే నిద్రపోయేటప్పటికి కాలుష్యం అవుతుంది. నిద్రపట్టి లేవగలం, పొద్దున్నే ఇక్కడ ఇంటికి రావాలంటే కనీసం 4 ఇంటికి వేసి కాలకృత్యాలు చేస్తూ స్నానం చేసి చేసుకొని రావాలంటే కష్టమేమో నన్ను కావాలని ఉన్నాను. కానీ గురించి గొప్ప వల్ల అన్ని రోజులు చాలా బాగా జరిగింది. ఈ రోజు కూడా జరిగింది. ముఖ్యంగా ఇందువల్ల ఏంటంటే దీనివల్ల మన ఉపయోగం ఏంటంటే నాకు కనిపించేది ఏంటంటే మన శ్వాసని మనం ఒక రెగ్యులేట్ చేసుకుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకోవడం అన్నది మనం అప్పుడు నేర్చుకుంటాం. అందువల్ల మనకు జరిగేది ఏంటంటే మనలో వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుంది, మనిషికి కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది. అందువల్ల మనిషికి ఆరోగ్య ప్రక్రియ, జీర్ణ ప్రక్రియ ఎంతో వృద్ధి అవుతుంది. ఈ స్వర ప్రక్రియ వల్ల జరిగేది ఏంటంటే మన ఆరోగ్యం చక్కగా కుదుటపడుతుంది అన్నది ఉదాహరణ ఖచ్చితంగా నేను చెప్పగలను. నేను ఈ 6 రోజులు అండర్పోయినప్పుడు నాకు వచ్చిన అనుభూతి అంటే ఒకటి చెప్పగలిగింది కాదు, ఎవరు వారు అనుభవించేదే కానీ పైకి చెప్పడం ఇన్ఎక్స్ప్రెసిబుల్ వాళ్ళు ఆ విధంగా అనుభవించాను. దీన్ని బట్టి ఏంటంటే ఆధ్యాత్మికంగా ఎవరికైనా ఉన్నవాళ్ళకి అంటే మా బోటి వయసు ఉన్న వాళ్ళకి కుర్రవాళ్ళకి కాదు, వాళ్ళకి ముఖ్యంగా అంటే పురోగతి కూడా చాలా ఎందువల్లంటే కాన్సన్ట్రేషను ఏదైనప్పుడు కూడా ప్రాణాయామం ఉచ్ఛ్వాస నిశ్వాసాల వల్లే మనం మనసుని ఏకాగ్రత పొందగలుగుతాం. కాబట్టి ఆ పొందగలడం అన్నది ఈ శుభ్ర ప్రక్రియ వల్ల ఎంతో చక్కగా మనం వృద్ధి చేయగలుగుతాం. కాబట్టి దీనివల్ల ఆధ్యాత్మికంగా కూడా ప్రతి ఒక్కరి ఎఫెక్ట్ని ఎంతో దోహదం చేస్తుంది. అందువల్ల ఏంటంటే మనకి చిత్తచలకు మిగిలేది ఏమిటంటే దీనివల్ల మెరిగేది ఏంటంటే మనసు ఆహ్లాదం అవుతుంది. ఆ ఆహ్లాదం మనకు ఆనందం మనం పయనించడానికి మనకు ఎంతో దోహదపడుతుంది. నేను పరంగా నేను నమ్ముతున్నాను. ఆ విధంగా నేను ఫీల్ అయ్యాను. కాబట్టి నేను ఇది ఆర్గనైజ్ చేసిన నూకరాజు గారి వారి సత్యమణికి ఎంతో కృతజ్ఞతగా ఉంటానని మనం చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.